హాయ్ అండి. వెల్కమ్ టు శాంతిస్ క్రియేటివ్ కార్నర్. మీరు నా ఛానల్ గనుక ఫస్ట్ టైమ్ చూసినట్లయితే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ పక్కనే ఉన్న బెల్ సింబల్‌ని క్లిక్ చేయండి. నా నెక్స్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ కోసం. ఇప్పుడు వర్క్ ఎలా చేసుకోవాలో చూద్దాము. ఫస్ట్ నెక్ ఔట్‌లైన్‌ని డ్రా చేసుకోవాలి. తర్వాత నేనిక్కడ 2 వరుసల గోల్డ్ కలర్ సిల్క్ థ్రెడ్‌ని తీసుకొని చైన్ స్టిచ్ అంటే గొలుసు కుట్టుతో ఫస్ట్ నెక్ ఔట్‌లైన్ అంతా కూడా కుట్టుకోవాలి. నెక్ ఔట్‌లైన్‌ని ఎలా డ్రా చేయాలో తెలియని వాళ్ళు డిస్క్రిప్షన్ బాక్స్‌లో లింక్ ఇచ్చాను. ప్లీజ్ ఒకసారి చెక్ చేయండి. ఈ విధంగా గొలుసు కుట్టు వేయడం అయిపోయిన తర్వాత ఇప్పుడు సూదిని కిందకి దించి ముడి వేసుకోవాలి. ఇప్పుడు దీనికి పైన కొంచెం గమ్ అప్లై చేసుకొని గోల్డ్ కలర్ రౌండ్ బాల్ చైన్‌ని దీనికి స్టిక్ చేసుకోవాలి. గమ్ కొంచెం ఆరిపోయిన తర్వాత నార్మల్ మెషిన్ థ్రెడ్‌ని తీసుకొని ఈ గోల్డ్ బాల్ చైన్‌కి అక్కడక్కడ టాకాలు వేసుకోవాలి. ఇప్పుడు ఇది కుట్టడం అయిపోయిన తర్వాత ఇప్పుడు దీనికి పైన లావుగా ఉన్న ఏదైనా డోరీ థ్రెడ్‌ని కానీ లేదంటే పైపింగ్ థ్రెడ్‌ని గానీ తీసుకొని కదలకుండా టాకాలు వేసుకోవాలి. లేదంటే మీరు గమ్‌తో కూడా స్టిక్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ దీనికి కదలకుండా టాకాలు వేసుకుంటున్నాను. ఈ విధంగా టాకాలు వేయడం అయిపోయిన తర్వాత ఇప్పుడు దీనికి పైన మనం లోడ్ స్టిచ్ చేసుకోవాలి. దానికోసం నేను ఇక్కడ రెడ్ కలర్ యాంకర్ కాటన్ థ్రెడ్‌ని తీసుకొని ఫస్ట్ ఈ విధంగా కింద ఉన్న థ్రెడ్ కదలకుండా ఫస్ట్ ఈ విధంగా కుట్లు వేసుకోవాలి. తర్వాత థ్రెడ్‌ని ఈ విధంగా పైకి తీసుకొని క్రాస్‌గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళాలి. లోడ్ స్టిచ్ మనం ఎప్పుడు కూడా క్రాస్‌గా స్టిచ్ చేసుకుంటేనే దాని ఫినిషింగ్ కూడా చాలా బావుంటుంది. మీరు ఈ యాంకర్ కాటన్ థ్రెడ్‌ని బదులుగా సిల్క్ థ్రెడ్‌ని కూడా యూజ్ చేయొచ్చు. ఒకవేళ సిల్క్ థ్రెడ్ యూజ్ చేయాలనుకుంటే 6 లేదంటే 8 వరుసల సిల్క్ థ్రెడ్‌ని తీసుకొని సేమ్ ఇదే విధంగా కుట్టుకోవాలి. లోడ్ స్టిచ్‌లో యాంకర్ థ్రెడ్‌ని యూజ్ చేయడం వల్ల ఇక్కడ లోడ్ స్టిచ్ అనేది చాలా లావుగా వచ్చింది. దానికంటే మీరు సిల్క్ థ్రెడ్‌ని యూజ్ చేస్తే కొంచెం థిన్‌గా వచ్చి ఫినిషింగ్ కూడా చాలా బావుంటుందనిపిస్తుంది నాకు. ఇంతకుముందు నేను స్టిచ్ చేసిన బ్లౌజ్ వీడియోస్ కూడా నేను కింద మీకు డిస్క్రిప్షన్ బాక్స్‌లో ఇస్తాను. ప్లీజ్ అది కూడా ఒకసారి చెక్ చేయండి. అక్కడ నేను సిల్క్ థ్రెడ్‌తో స్టిచ్ చేసి చూపించాను. ఈ విధంగా లోడ్ స్టిచ్ మొత్తం వేయడం అయిపోయిన తర్వాత ఇప్పుడు దీనికి పైన కొంచెం గమ్ అప్లై చేసుకొని ఇంతకుముందు చూపించినట్టుగానే రౌండ్ బాల్ చైన్‌ని స్టిక్ చేసుకొని నార్మల్ మెషిన్ థ్రెడ్‌తో దీనికి టాకాలు వేసుకోవాలి. అండ్ ఇంకా అదే విధంగా 2 వరుసల గోల్డ్ కలర్ సిల్క్ థ్రెడ్‌ని తీసుకొని దీనికి పైన చైన్ స్టిచ్ అంటే గొలుసు కుట్టు కూడా వేసుకోవాలి. ఈ విధంగా వేసుకోవడం అయిపోయిన తర్వాత ఇప్పుడు దీనికి పైన మనం మిర్రర్స్‌ని స్టిచ్ చేసుకోవాలి. మిర్రర్‌ని స్టిచ్ చేసుకోవడం కోసం నేనిక్కడ రెడ్ కలర్ యాంకర్ కాటన్ థ్రెడ్‌ని తీసుకున్నాను. ఈ విధంగా మిర్రర్ యొక్క సైడ్ మిడిల్ నుంచి ఈ విధంగా స్టార్ట్ చేసి, ఈ విధంగా సైడ్స్‌ని కుట్టుకోవాలి. ఈ విధంగా జస్ట్ థ్రెడ్‌ని పైకి తీసుకొని ఆపోజిట్ ఎండ్‌లో కిందకి దించేసుకోవాలి. ఈ విధంగా ఫస్ట్ ఒక కార్నర్ కుట్టడం అయిపోయిన తర్వాత మనం నెక్స్ట్ కార్నర్‌ని కుట్టుకోవాలి. ఇదే విధంగా 4 కార్నర్స్‌ని కూడా కుట్టుకోవాలి. ఇలా కుట్టుకుంటున్నప్పుడు మిర్రర్‌ని హ్యాండ్‌తో పట్టుకోవడం కష్టంగా ఉంది అనుకుంటే మీరు గమ్ అప్లై చేసుకొని ఫస్ట్ మిర్రర్‌ని స్టిక్ చేసుకొని తర్వాత మీరు ఈజీగా కూడా కుట్టుకోవచ్చు. ఈ విధంగా మిర్రర్‌ని కుట్టడం అయిపోయిన తర్వాత ఇప్పుడు మిర్రర్ చుట్టూ కూడా బీడ్స్‌ని స్టిచ్ చేసుకోవాలి. దానికోసం నేనిక్కడ గోల్డ్ కలర్ నార్మల్ మెషిన్ థ్రెడ్‌ని తీసుకున్నానండి. ఫస్ట్ ఈ విధంగా బీడ్స్‌ని ఎక్కించుకొని కిందకి దించేసుకోవాలి. తర్వాత లాస్ట్ బీడ్ ముందు నుంచి నీడిల్‌ని పైకి తీసుకొని లాస్ట్ బీడ్‌లోంచి సూదిని తీసుకొని నెక్స్ట్ బీడ్స్‌ని ఎక్కించుకోవాలి. ఇదే విధంగా మొత్తం మిర్రర్ చుట్టూ కూడా కుట్టుకోవాలి. ఇప్పుడు మనం కుట్టుకోవాల్సిన లాస్ట్ బీడ్స్‌ని ఎక్కించుకొని నీడిల్‌ని కిందకి దించేసుకోవాలి. తర్వాత మళ్ళీ నీడిల్‌ని పైకి తీసుకొని మనం ముందుగా కుట్టుకున్న బీడ్‌లోంచి సూదిని తీసుకొని కిందకి దించేసుకొని ముడి వేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ నీడిల్‌ని పైకి తీసుకొని ఇక్కడ నేను 3 బీడ్స్ ఎక్కించుకుంటున్నానండి ఫస్ట్. చూస్తున్నారు కదా! 3 బీడ్స్ ఎక్కించుకొని ఫస్ట్ నీడిల్‌ని ఈ విధంగా కిందకి దించేసుకోవాలి. తర్వాత ఈ బీడ్స్ మధ్యలోంచి సూదిని పైకి తీసుకొని లాస్ట్ ఉన్న బీడ్‌లోంచి మళ్ళీ సూదిని తీసుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ నుంచి కూడా 2 బీడ్స్‌ని ఎక్కించుకోవాలి. ఫస్ట్ మాత్రమే 3 బీడ్స్ ఎక్కించుకోవాలండి. తర్వాత నుంచి 2 బీడ్స్‌ని తీసుకోవాలి. ఈ విధంగా బీడ్స్ మధ్యలోంచి నీడిల్‌ని తీసుకొని లాస్ట్ బీడ్‌లోంచి మళ్ళీ సూదిని తీసుకోవాలి. ఇదే విధంగా మొత్తం మిర్రర్ చుట్టూ కూడా కుట్టుకోవాలి.
బీడ్స్ అన్నీ కుట్టడం అయిపోయిన తర్వాత నీడిల్‌ని పైకి తీసుకొని, తర్వాత మనం ముందుగా ఫస్ట్ కుట్టుకున్న బీడ్‌లోంచి సూదిని కిందకి దించుకొని ముడివేసుకోవాలి. ఇదే విధంగా అన్ని మిర్రర్స్‌ని కూడా కుట్టుకోవాలి. ఇక్కడ చూడండి ఫస్ట్ బీడ్స్ ఎక్కించుకున్నాం కదండీ! నీడిల్‌ని కిందకి దించేసుకోవాలి. తర్వాత మళ్ళీ నీడిల్‌ని ఒక బీడ్ ముందు నుంచి మళ్ళీ పైకి తీసుకోవాలి. లాస్ట్ బీడ్‌లోంచి మళ్ళీ సూదిని తీసుకొని నెక్స్ట్ బీడ్స్‌ని ఎక్కించుకోవాలి. ఇదే విధంగా మిర్రర్ చుట్టూ కూడా కుట్టుకోవాలి. లాస్ట్ బీడ్స్‌ని కుట్టుకుంటున్నప్పుడు ఫస్ట్ నీడిల్‌ని కిందకి దించేసుకొని, లాస్ట్ బీడ్ ముందు నుంచి నీడిల్‌ని తీసుకొని, లాస్ట్ బీడ్‌లోంచి అండ్ మనం ఫస్ట్ బీడ్‌లోంచి కూడా సూదిని ఈ విధంగా తీసుకొని కిందకి దించుకొని ముడివేసుకోవాలి. నెక్స్ట్ మళ్ళీ నీడిల్‌ని పైకి తీసుకొని తర్వాత 3 బీడ్స్‌ని ఎక్కించుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదండీ! 3 బీడ్స్‌ని ఎక్కించుకొని తర్వాత సూదిని కిందకి దించేసుకోవాలి. ఇప్పుడు ఈ 3 బీడ్స్ మధ్యలోంచి సూదిని పైకి తీసుకొని లాస్ట్ బీడ్‌లోంచి సూదిని తీసుకోవాలి. నెక్స్ట్ నుంచి మనం 2 బీడ్స్ ఎక్కించుకోవాలి. ఫస్ట్ టైం మాత్రమే 3 బీడ్స్ తీసుకోవాలి. తర్వాత నుంచి 2 బీడ్స్‌ని ఎక్కించుకోవాలి. ఈ విధంగా 2 బీడ్స్‌ని ఎక్కించుకున్న తర్వాత సూదిని కిందకి దించుకొని మళ్ళీ ఈ 2 బీడ్స్ మధ్యలోంచి సూదిని పైకి తీసుకొని లాస్ట్ బీడ్‌లోంచి నీడిల్‌ని తీసుకోవాలి. ఇదే విధంగా మొత్తం మిర్రర్ చుట్టూ గూడా కుట్టుకోవాలి. సేమ్ ఇదే విధంగా అన్ని మిర్రర్స్‌ని కూడా కుట్టుకోవాలి. మిర్రర్స్ అన్నీ కుట్టడం అయిపోయిన తర్వాత ఇప్పుడు దీనికి మధ్యలో ఉన్న గ్యాప్స్‌లో ఫ్రెంచ్ నాట్స్ వేసుకోవాలి. దానికోసం నేనిక్కడ రెడ్ కలర్ యాంకర్ కాటన్ థ్రెడ్‌ని తీసుకొని ఫస్ట్ ఈ విధంగా నీడిల్‌కి 2 సార్లు మెలిపేసుకొని మనం ఎక్కడి నుంచైతే సూదిని పైకి తీసుకున్నామో అదే ప్లేస్‌లో సూదిని కిందకి దించేసుకోవాలి. ఈ విధంగా అన్ని గ్యాప్స్‌లోనూ ఫస్ట్ ఫ్రెంచ్ నాట్స్ వేసుకోవాలి. ఫ్రెంచ్ నాట్స్ అన్నీ వేయడం అయిపోయిన తర్వాత ఇప్పుడు నార్మల్ మెషిన్ థ్రెడ్‌ని తీసుకొని దీనికి చుట్టూ బీడ్స్‌ని కుట్టుకోవాలి. ఇక్కడ నేను 8 బీడ్స్ ఎక్కించుకున్నానండి. మనం ఎక్కడి నుంచైతే నీడిల్‌ని తీసుకున్నామో అదే ప్లేస్‌లో కిందకి దించేసుకుంటే మనకి ఇక్కడ ఒక రింగ్ లాగా ఫార్మ్ అయింది కదా! దాన్ని ఈ ముందుగా వేసుకున్న ఫ్రెంచ్ నాట్ చుట్టూ కూడా కుట్టుకోవాలి. ఈ విధంగా ఫ్లవర్ లాగా వస్తుందనమాట. మనం చుట్టూ కూడా టాకాలు వేసుకోవాలి ఈ బీడ్స్‌కి. ఈ విధంగా 4 సైడ్స్ కూడా టాకాలు వేసుకోవాలి. సేమ్ ఇదే విధంగా అన్ని ఫ్రెంచ్ నాట్స్ చుట్టూ కూడా బీడ్స్‌ని స్టిచ్ చేసుకోవాలి. బీడ్స్ అన్నీ కుట్టడం అయిపోయిన తర్వాత ఇప్పుడు పైనున్న గ్యాప్స్‌లో నేను క్లవ్ స్టిచ్ అంటే లవంగం స్టిచ్‌తో ఈ గ్యాప్స్‌ని ఫిల్ చేసుకుంటున్నాను. ఫస్ట్ ఈ విధంగా రెడ్ కలర్ యాంకర్ కాటన్ థ్రెడ్‌ని తీసుకొని సేమ్ ఫ్రెంచ్ నాట్ లాగానే మనం నీడిల్‌కి 2 సార్లు ఈ విధంగా టర్న్ చేసుకొని కొంచెం పైకి సూదిని కిందకి దించుకోవాలి. ఈ విధంగా క్లవ్ స్టిచెస్ వేసుకోవాలి. ఈ విధంగా 3 క్లవ్ స్టిచెస్‌ని వేసుకోవాలి. సేమ్ ఇదే విధంగా అన్ని గ్యాప్స్‌లోనూ కూడా వేసుకోవాలి. కంప్లీట్‌గా కుట్టడం అయిపోయిన తర్వాత బ్లౌజ్ ఫ్రంట్ సైడ్ నెక్ లుక్ ఈ విధంగా ఉందండి. చాలా బావుంది. చాలా హెవీగా ఉంది. సేమ్ ఇదే విధంగా బ్లౌజ్ బ్యాక్ సైడ్ నెక్‌ని కూడా స్టిచ్ చేసుకోవాలి. బ్లౌజ్ హ్యాండ్స్‌ని ఈ విధంగా డిజైన్ చేసుకోవాలంటే సేమ్ ఇదే బోర్డర్‌ని బ్లౌజ్ హ్యాండ్స్‌కి బోర్డర్‌గా వేసుకొని పైన కూడా లోడ్ స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా పైన కూడా లోడ్ స్టిచ్ చేసుకున్నాను. అండ్ మధ్యలో వచ్చేసి సేమ్ ఇవే మిర్రర్స్‌ని బూటీస్ కింద వేసుకుంటే చాలా బావుంటుంది. కంప్లీట్‌గా వర్క్ చేయడం అయిపోయిన తర్వాత బ్లౌజ్ హ్యాండ్స్ లుక్ ఈ విధంగా ఉంది. అండ్ కంప్లీట్‌గా వర్క్ చేయడం అయిపోయిన తర్వాత బ్లౌజ్ బ్యాక్ సైడ్ నెక్ లుక్ ఈ విధంగా ఉంది. చూసారు కదండీ! బ్యూటిఫుల్ హ్యాండ్ ఎంబ్రాయిడరీ వర్క్ బ్లౌజ్‌ని ఏ విధంగా నార్మల్ నీడిల్‌తో స్టిచ్ చేసుకోవాలో. నా వీడియో గనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి. కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థాంక్స్ ఫర్ వాచింగ్.